Welcome back to TechGym Media. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఫ్లెక్స్బాక్స్. ఇందులో ఫ్లెక్స్బాక్స్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఫ్లెక్స్బాక్స్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్ ప్లేసెస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ డెవలపింగ్ లేఅవుట్స్ డెవలప్ చేయాలంటే ఈ ఫ్లెక్స్బాక్స్ అనే కాన్సెప్ట్ చాలా బాగా తెలిసి ఉండాలి. సో ఈవెన్ దో నేను ఇక్కడ కొన్ని కార్డ్స్ పెట్టాను. సో వాటిని కూడా ఒక స్ట్రక్చర్లో మెయింటైన్ చేయాలంటే ఫ్లెక్స్ బాక్స్ అనేది యూ మస్ట్ నీడ్ టు నో. నీకు ఖచ్చితంగా తెలియాలి. నువ్వు వాటెవర్ నువ్వు ఏ వెబ్సైట్ డెవలప్ చేయాలన్నా కూడా ఫ్లెక్స్ బాక్స్ ఆర్ గ్రిడ్ వీటి గురించి డెఫినెట్గా తెలిసి ఉండాలి. సో వాట్ ఈస్ ఫ్లెక్స్ బాక్స్? Flexbox shorts for Flexbox layout is a CSS layout module designed to provide more efficient way to layout alignment, distribute space among items in a container. సో ఇవన్నీ కూడా ఫ్లెక్స్బాక్స్లో లేఅవుట్లు చేయనీకని యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక కార్డు ఉంది అనుకో, ఇక్కడ ఒక కార్డు, నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లెక్స్బాక్స్. సో ఫ్లెక్స్బాక్స్లో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి? సో డిస్ప్లే అని ఉంటుంది. సో డిస్ప్లే అని ఫ్లెక్స్ పెట్టాలి. సో ఒక కంటైనర్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంటైనర్ అనుకోండి, ఇది ఒక కార్డు యాక్చువల్గా. సో ఒక కంటైనర్ అనుకుంటే ఆ కంటైనర్కి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ పెట్టాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అప్పుడే ఆ కంటైనర్ మొత్తం కూడా ఒక ఫ్లెక్స్ లాగా చేంజ్ అవుతుంది. ఫ్లెక్స్ డైరెక్షన్. ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ ఎందుకంటే ఇప్పుడు ఈ కంటైనర్ అంత ఉంది. సో దాని లోపల కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అజ్యూమ్ చేసుకోండి. నేను చెప్పే ఎగ్జాంపుల్, ఆ ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉండాలి? సో రో వైజ్గా ఉండాలా, కాలం వైజ్గా ఉండాలా, రో రివర్స్ ఉండాలా, కాలం రివర్స్ ఉండాలా, నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్టిఫై కంటెంట్ అంటే వాటి ఆ అలైన్మెంట్ ఎలా ఉండాలి. ఒకవేళ రో తీసుకుంటే ఆ ఐటమ్స్ అన్నీ ఎలా ఉండాలి, అలైన్ ఐటమ్స్ ఎలా ఉండాలి, ఫ్లెక్స్ ర్యాప్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇవన్నీ కింద చూద్దాం. ఫ్లెక్స్ కంటైనర్ అండ్ డైరెక్షన్. సో ఫ్లెక్స్ ఒక కంటైనర్ పెట్టామనుకో, ఆ కంటైనర్ పెడితే దాని లోపల ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది, ఫ్లెక్స్ డైరెక్షన్ అని ఉంటుంది. సో అది ప్రాపర్టీ. నేను ఇవన్నీ ప్రాక్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రోవే బై డిఫాల్ట్గా రోనే ఉంటుంది. ఒక్కొక్క ఐటమ్ రోలను అరేంజ్ అయినాయి. 3 బాక్సులు ఉన్నాయంటే ఆ 3 బాక్సులు ఒక రోలో ఉంటాయి. సో నేను ఈ ఫ్లెక్సీ డైరెక్షన్ కాలం అని పెట్టాను అనుకో, ఇది కాలం లాగా 1 by 1 కిందికి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇది కోడ్. ఫ్లెక్సీ డైరెక్షన్ రోని ఇలా రాయాలి. ఆర్ ఎల్స్ యూ కెన్ రైట్ ఫ్లెక్స్ కాలం. నువ్వు ఇక్కడ కాలం రివర్స్ పెట్టుకోవచ్చు. కాలం రివర్స్ పెడితే ఈ 3 పైకి వెళ్తుంది, 1 కిందికి వస్తుంది, 2 యాజ్ ఇట్ ఈస్ యూనో. సో ఇది కూడా సింపుల్. నేను ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్టిఫై కంటెంట్. సో నేను ఆ ఐటమ్స్ అన్నిటికీ, ఐ మీన్ ఆ ఫ్లెక్స్లో ఉన్న ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నిటిని సెంటర్ చేద్దాం అనుకుంటున్నాను. సెంటర్ చేయాలంటే ఇది ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, సెంటర్. సో ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇది మీరు లాజికల్గా గుర్తుపెట్టుకోండి. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జస్టిఫై కంటెంట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీలో కూడా స్టార్ట్, సెంటర్, స్పేస్ బిట్వీన్ ఉంటుంది. స్టార్ట్ అంటేనేమో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సెంటర్ అంటేనేమో ఈ సెంటర్లో ఇవన్నీ కూడా ర్యాప్ అయ్యి మధ్యలోకి వచ్చేస్తాయి. సో జస్టిఫై స్పేస్ బిట్వీన్ అంటేనేమో ఒక్కొక్క ఎలిమెంట్కి ఈ ఫస్ట్ ఐటమ్ విల్ స్టిక్ టు లెఫ్ట్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్ ఏం స్పేస్ లేకుంటే అక్కడ స్టిక్ అయిపోతుంది. ఇది రైట్ సైడ్లో అయిపోతుంది. మధ్యలో ఉంది అలా ఉంటుంది, వీటి మధ్య స్పేస్ వస్తుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ జస్టిఫై కంటెంట్. ఎలా జస్టిఫై చేస్తున్నాం అనేది. సో అలైన్ ఐటమ్ సెంటర్. సో నాకు కొంచెం హైట్ ఎక్కువ ఉంది, కంటైనర్ హైట్ ఎక్కువ ఉంది. నాకేంటంటే ఆ ఐటమ్స్ అన్నీ మిడిల్లోకి రావాలి, పైన కింద కూడా సేమ్ హైట్తోని. సో వీ కెన్ యూస్ అలైన్ ఐటమ్స్ టు సెంటర్. ఫ్లెక్సివ్ ర్యాప్. ఒక కంటైనర్ ఉంది. సో ఇప్పుడంటే ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ కనిపిస్తలేదు, ఇది చిన్నగా చేస్తే కనిపిస్తుంది. నేను చిన్నగా చూపిస్తాను. సో ఇలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ కంటైనర్ విడత్ మొత్తం అంతా ఆక్యుపై అయిపోయి దాని లోపల ఒక స్క్రోల్ వస్తుంది, ఓవర్ఫ్లో అయిపోతుంటుంది. సో నాకు అలా ఓవర్ఫ్లో అవ్వద్దు. సో అప్ టు లాస్ట్ వరకు వచ్చాక
దాని కింద మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఆహ్, అంటే వ్రాప్ చేసుకొని మళ్ళీ అదే బాక్స్‌లోనే కనిపించాలన్నట్టు. సో, చూసారా ఇక్కడ? ఇప్పుడు ఇలా ఉండే. కిందకొచ్చేవరకు ఇలా అయిపోయింది చూడండి. అంటే అడ్జస్ట్ చేసుకుంది. సో, అది ఫ్లెక్సీ వ్రాప్. ఫ్లెక్సీ వ్రాప్ వేరియంట్స్. సో, నో వ్రాప్ అంటేనేమో ఒకటే లైన్‌లో వస్తది. ఇదని నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది రివర్స్ అంటేనేమో ఈ కొంచెం స్పేస్ వచ్చేసింది చూడండి ఇక్కడ. ఇక్కడ ఎందుకు రివర్స్ వచ్చిందంటే గ్యాప్ 10 పిక్సెల్స్ ఇచ్చాడు. వ్రాప్ రివర్స్ ఇచ్చాడు. ఇవి విండో సైజ్ చిన్నగా చేస్తే కనిపిస్తది. నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫ్లెక్స్ 1 అంటేనేమో సో, ఈ ఫ్లెక్స్ 1 ఏంటంటే ఇదొక చిన్న షార్ట్‌కట్. ఫ్లెక్స్ గ్రో 1 ఇస్తారు. ఫ్లెక్స్ గ్రో అంటేనేమో నేను అయన్నీ ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఫ్లెక్స్ గ్రో అంటేనేమో రిమైనింగ్ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది అని మీరు అజ్యూమ్ చేసుకోండి. ఫ్లెక్స్ స్ట్రింగ్ అంటేనేమో అది కొంచెం ఒత్తుకొని ఉన్నట్టు అంటే ఐ మీన్ స్పేస్ అంతా కాంప్రెస్ అయిపోయి ఉండేదాన్ని ఫ్లెక్స్ స్ట్రింగ్ అంటారు. ఫ్లెక్సీ బేసిస్ అంటేనేమో ఫ్లెక్సీ బేసిస్‌లో మనం బేసికల్లీ విడ్త్‌లు కూడా ఏమన్నా ఉంటే అయి పెట్టుకోవచ్చు. విడ్త్ ఏమన్నా ఫిక్స్‌డ్ ఈ కంటైనర్‌కి, ఈ ఐటెమ్‌కి ఇంతే విడ్త్ ఉండాలి. ఇంకెక్కువ ఏమి ఉండొద్దు అనుకున్నప్పుడు ఈ ఫ్లెక్స్ బేసిస్ వాడుకోవచ్చు. ఫ్లెక్సీ గ్రో. సో, ఫ్లెక్సీ గ్రోకి ఎగ్జాంపుల్. ఇక్కడ చూసాం కదా ఫ్లెక్సీ గ్రో. సో, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇది 1 ఉంది. ఇది ఇంకొకటి థర్డ్ బాక్స్ కూడా 1x విడ్త్ ఉంది. నాకు రిమైనింగ్ అంతా కూడా నాకు మధ్యలో దానికి రావాలంటే ఇది ఫ్లెక్స్ గ్రో 2 పెట్టుకోవచ్చు. సో, ఇది 1 వరకి ఎక్స్‌పాండ్ అయిపోతది. ఇది 1 వరకు ఎక్స్‌పాండ్ అయితది. రిమైనింగ్ ఉండేది 2. సో, ఇది అక్కడ చూపెట్టాడు ఫ్లెక్స్ గ్రో 2 అని. ఫ్లెక్స్ ష్రింక్ అంటే దగ్గరకి అయిపోతది ఇది బేసికల్లీ. సో, ఫ్లెక్స్ ష్రింక్ ఇచ్చాము కాబట్టి ఇది అసలు ఎంత విడ్త్ తీసుకోవాలో అంతనే తీసుకుంది. ఇక్కడ నాకు కొంచెం ఎలిమెంట్ ఉంది కదా! ఇది ఫ్లెక్స్ ష్రింక్ అయిపోయింది. ష్రింక్ అంటే దగ్గరికి అయింది అన్నట్టు. ఓకే. సో, ఫ్లెక్స్ కాలమ్ అంటేనేమో ఇప్పుడు మనం చూసిందంతా కూడా ఫ్లెక్స్ రోకి రిలేటెడ్. సో, ఫ్లెక్స్ కాలమ్ అంటేనేమో ఒక ఎలిమెంట్ కింద ఒక ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ కింద ఒక ఎలిమెంట్ ఉండేదని కాలమ్ అంటారు. ఇదంతా ఫ్లెక్స్‌లో ఉంది. ఫ్లెక్స్ డైరెక్షన్ ఉంటుంది కాలమ్. కాలమ్‌కి ఫ్లెక్స్ డైరెక్షన్ ఉంది. ఓకే. జస్టిఫై బిట్వీన్ చూడండి. జస్టిఫై కంటెంట్ పెడితే స్పేస్ బిట్వీన్ పెట్టామంటే ఇలా స్పేస్ వస్తది. అర్థమైందా? రోలో ఇలా ఉన్నప్పుడు అది మెయిన్ యాక్సిస్ అయిపోతది. కాలమ్‌లో టాప్ టు బాటమ్ మెయిన్ యాక్సిస్ అయితది. మీరు అలా గుర్తుంచుకోవాలి. టాప్ టు బాటమ్ మెయిన్ యాక్సిస్ అవుతది కాబట్టి స్పేస్ బిట్వీన్ అంటే ఇక్కడిక్కడ స్పేసెస్ వస్తాయి. సో, అలైన్ ఐటమ్ సెంటర్. అలైన్ ఐటమ్స్ ఇలా సెంటర్ అవుతది. సో, దీనికి ఇప్పుడు ఇది మెయిన్ యాక్సిస్ కాదు. వేరే యాక్సిస్. సో, ఆ యాక్సిస్ ఏంటి కాలమ్‌కైతే లెఫ్ట్ టు రైట్. ఓకే. అండర్‌స్టాండింగ్? ఓకే. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అదే రోకి అలైన్ ఐటమ్స్ ఉందనుకో, మెయిన్ యాక్సిస్ ఏమో ఇది అయితది. ఐ మీన్ లెఫ్ట్ టు రైట్ అయితది. టాప్ టు బాటమ్ అనేది నార్మల్ యాక్సిస్ అయితది. సో, నార్మల్ యాక్సిస్‌కి అలైన్ ఐటమ్స్ పెడితే సెంటర్ పెడితే రోలో మిడిల్ అయితది. ఇక్కడ ఇది లెఫ్ట్ టు రైట్ మెయిన్ యాక్సిస్ కాబట్టి అలైన్ ఐటమ్స్ అని పెడితే మిడిల్‌కి వచ్చేస్తది. మెయిన్ యాక్సిస్‌లో సారీ నార్మల్ యాక్సిస్‌లో ఉంది. మిడిల్ అయితది. జస్టిఫై కంటెంట్ సెంటర్ సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇదే స్పేస్ బిట్వీన్ ఎలా ఉందో దానికి సెంటర్. అలైన్ ఐటమ్ స్టార్ట్ అంటే ఇక్కడ స్టార్ట్ అవుతది. ఇది ఎండ్. ఓకే. ఎగ్జాంపుల్ చూద్దాం.
నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ పెట్టుకున్నాను. ఇక్కడనే నేను సిఎస్ఎస్ కూడా రాస్తాను. మీకు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది కానీ. ఓకే, సో యూట్యూబ్లో ఓకే క్లాస్ని కంటైనర్ అనుకోండి. ఈ కంటైనర్కి నేను ఫస్ట్ ఏం వేయాలి? ఫ్లెక్స్ ఇవ్వాలి. ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వాలి. సో ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. త్రీ అండ్ 4 ఎలిమెంట్ తీసేద్దాం. సో నేను ఫ్లెక్స్లో పెట్టాను కాబట్టి నాకు సింగిల్ లైన్లో బై డిఫాల్ట్గా వచ్చింది. ఇఫ్ ఐ రిమూవ్ దిస్, ఇది రిమూవ్లో తీసేస్తే 1/1 వస్తుంది. సో డిస్ప్లే అంటే ఫ్లెక్స్ అవుతుంది. ఇలా 1/1 ఐటమ్ వస్తుంది. నేను దీనికి సమ్ అమౌంట్ ఆఫ్ హైట్ ఇద్దాం అనుకుంటున్నా. ఒక 500 పిక్సెల్స్ ఇద్దాం. 500 పిక్సెల్స్ అయింది. బ్యాక్గ్రౌండ్ పెడతాము, నీట్గా కనిపించాలి. ఓకే, బ్రిడ్జ్ కలర్ ఇస్ వెరీ గుడ్. సో ఇక్కడ ఐటమ్ 1, ఐటమ్ 2 అని ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టాను. సో దీనికి బార్డర్ రేడియస్ కూడా నీట్గా ఉండని బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ పెట్టాను. సో ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క నేమ్ పెడదాం, క్లాస్ నేమ్. M4. ఓకే, ఒక్కొక్క దానికి క్లాస్ నేమ్ రాసుకొని వీటికి కొంచెం కలర్స్ వేరే ఇద్దాం. ఓకే, ఇవి కలర్స్ అనుకోండి. సో నేను ఫస్ట్ ఫ్లెక్స్ పెట్టాను కాబట్టి 1/1 వచ్చాయి. నేను ఫ్లెక్స్ ఫస్ట్ డిస్ప్లే గురించి చెప్తాను. ఫ్లెక్స్ డైరెక్షన్ ఉంది కదా, బై డిఫాల్ట్గా రో ఉంది కాబట్టి ఓకే గుడ్. ఒకవేళ కాలం ఉంటే ఇవన్నీ కిందికి వచ్చేసి కాలం వైజ్గా వస్తాయి. సో ఇలా ఒకవేళ కాలం రివర్స్ ఉందనుకో, ఇవన్నీ ఇక్కడ కిందికి వచ్చి 4, 3, 2, 1 అన్నట్టు వస్తాయి. ఎందుకంటే కాలం రివర్స్లో ఉంది కాబట్టి ఇలా. అండ్ రో రివర్స్ కూడా చూపిస్తాను. క్విక్ ఆపోజిట్ ఉంటుంది అంతే. ఇక్కడ వచ్చి అటు సైడ్ ఎత్తే
నెక్స్ట్ ఇది ఫ్లెక్సీ డైరెక్షన్ గురించి. సో బై డిఫాల్ట్గా రో ఉంటుంది కాబట్టి రోనే పెట్టిద్దాం. ఇక్కడ గ్యాప్ ఇచ్చుకోవచ్చు మనం. ఐ థింక్ గ్యాప్ ఇవ్వక రో గ్యాప్ వర్కౌట్ లేదు. సో రియాక్ట్లో అయితే ఐడియా ఉంది. ఓకే, రో గ్యాప్ ఇవ్వచ్చు. గ్యాప్ ఇస్తే వీటి ఐటమ్స్ మధ్య గ్యాప్ వస్తుంది. ఫ్లెక్సీ డైరెక్షన్ అది. ఓకే, ఇంకేంటంటే జస్టిఫై కంటెంట్ కదా, జస్టిఫై కంటెంట్. సో నాకేంటంటే ఈ ఫస్ట్ ఐటెం ఇక్కడ ఉండాలి, లాస్ట్ ఐటెం ఇటు లాస్ట్కి వెళ్ళాలి. మిడిల్ మిగతా అన్ని స్పేస్ కొంచెం తీసుకొని అడ్జస్ట్మెంట్ అవ్వాలని నేను అనుకుంటున్నా. సో జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలా ఇది ఫస్ట్ అటాచ్ అవుతుంది, లాస్ట్ ఇట్లా అటాచ్ అయిపోతుంది. అరౌండ్ చూద్దాం. అరౌండ్ అంటే ముందు కూడా గ్యాప్ ఉంటుంది, ఇలా లాస్ట్ గ్యాప్ వస్తుంది, మధ్యలోకి వస్తుంది. ఈవెంట్లీ అంటే సేమ్ దానిలో ఉంటుంది. బిట్వీన్ పెడతాము. ఓకే, జస్టిఫై కంటెంట్స్ బై డిఫాల్ట్ ఉండేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ కదా. అలైన్ ఐటమ్స్ అంటే సెంటర్ చేసుకోనికి బేసికల్లీ. ఇక్కడ ఫస్ట్ చూపిస్తాను. సో సెంటర్ పెట్టాను. ఈ మామూలుగా అయితే ఫుల్ విడ్త్ తీసుకుంది బై డిఫాల్ట్గా, కానీ వెన్ ఐ రోట్ దిస్ అలైన్ ఐటమ్ టు సెంటర్, ఈ పైన కింద స్పేస్ వచ్చేసి మిడిల్లో అలైన్ అయిపోతుంది ఇలా. సో నాకు ఇది స్టార్ట్లో కావాలనుకో, స్టార్ట్లో పెట్టుకోవచ్చు. ఎండ్ కావాలా, ఎండ్ పెట్టుకోవచ్చు ఇలా. సో బై డిఫాల్ట్గా స్టార్ట్ ఉంటుంది. స్టార్ట్ కూడా ఇది యూజ్ అవ్వదు, ఐ మీన్ యూజ్ అవుతుంది, బట్ బై డిఫాల్ట్గా ఏముండదు, దీనికి నన్ను ఉంటుంది అది. నెక్స్ట్ మ్యాక్స్ ఎంత ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్క ఫ్లెక్స్ ఐటమ్ కూడా మనం ఇది చేసుకోవచ్చు, ఐ మీన్ కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది. ఆర్డర్ ఐ థింక్ ఆర్డర్ అని ఉంటుంది. ఆర్డర్ థర్డ్ అని పెట్టామనుకో, ఇట్ ఈస్ ఓకే. ఈ ఐటమ్ 1 అనేది ఈ ఫ్లెక్స్ కంటైనర్లో థర్డ్ ఆర్డర్లో ఉండు అన్నట్టు. డెవలప్మెంట్ ఇక్కడ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ప్లేస్ 2, what will happen? సో బేసికల్లీ ఇది ఆర్డర్ అయితే ఫ్లెక్స్ ఐటమ్ తీసుకునే అయితే యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ పొజిషన్లో పెట్టాలనేది. ఫ్లెక్స్ గ్రో ఉంది కదా, ఫ్లెక్స్ గ్రో అంటేనేమో రిమైనింగ్ హైట్ అంతా తీసుకుంటుంది. సో నేను ఇది ఫ్లెక్స్ గ్రో 1 పెట్టాను అనుకోండి, చూడండి ఇది 1, ఇంత స్పేస్ రిమైనింగ్ ఉంది. ఆ రిమైనింగ్ స్పేస్ అంతా ఇది తీసుకుంటుంది ఇలా. 2 పెట్టేస్తే ఇది 2 పెట్టి ఇది 1 పెట్టామనుకోండి, దానికి ఇది డబుల్ వస్తుంది, అది సింగిల్ వస్తుంది, సింగిల్ విడ్త్. కాలం కూడా సేమ్ అదే ఉంటుంది. ట్రై చేయండి ఇలా. ఫ్లెక్సీ గ్రో స్ట్రింక్. సో అంతే, స్ట్రింక్ కూడా సేమ్ ఎంత ఉంటాయి. వాటి ఫ్లెక్స్ స్ట్రింక్ 0 ఉంటుంది. సో 1 పెడుతున్నాం. స్ట్రింక్ అంటే ఇప్పుడు ఇలా ఉంది. నేను దీన్ని బాగా క్లోజ్ చేద్దామని చూస్తున్నా, నాకు ఇంకా ఎక్కువ కంటెంట్ కావాలి దీని లోపల. సో ఇవన్నీ దగ్గర చేసినప్పుడు ఈ కంటైనర్ కొంచెం క్లోజ్ అయినట్టు ఉంటుంది. సో అది స్ట్రింక్. ఫ్లెక్సీ బేసిస్ అంటేనేమో మనం దాంట్లో విడతలు పెట్టుకోవచ్చు.
ఫ్లెక్సీ స్ట్రింక్ బేసిస్ లేనప్పుడు ఇంత ఉండే, కానీ బేసిస్ అని మనం ఒక ఫిక్స్డ్ విత్ పెట్టాం ఇలా. సో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి దాంట్లో. క్యాలిక్యులేట్ చేసి పర్సంటేజ్లలో నెక్స్ట్ రెమ్లలో పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లెక్స్ బాక్స్. Okay, thank you. If you are not subscribed to our channel, please subscribe.